వేదిక పైకి వచ్చేస్తున్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ శ్రీడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో. మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో. మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో. మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమన్. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధ
సిద్ధమాయే రేవంతన్నా మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంత ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంట మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్నా మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా అందరూ తల్లులు చెల్లెలు అక్కలు అవ్వలు అమ్మల అనురాగాన్ని ఆశీస్సును అందుకున్న ముఖ్యమంత్రి గారి అనురక్తి ఈ ఇందిరా మహిళా శక్తిగా దేశానికే ఉదాహరణగా నిలబడుతోంది. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో ప్రతి మహిళను కోటీశ్వరరాలుగా చూడాలన్న సంకల్పం ప్రతి వేదిక పైన గౌరవ ముఖ్యమంత్రి గారు చెబుతూ ఉంటారు. అది ప్రణాళికగా రచించి ఆచరణగా ఈరోజే చూసాం స్టాల్స్ దగ్గర సాంకేతికంగా కూడా ఎంతో ముందుకొస్తున్న తల్లులు చెల్లెలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ చారిత్రాత్మక సభను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు, ఆనరబుల్ సిఎస్ గారు, సలహాదారులు, పెద్దలందరూ ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొంటారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తల్లులు చెల్లెలు అందరూ లేచి నిలబడాలి. జయ జయ హే తెలంగాణ అన్న గీతాన్ని జ్యోతి ప్రకాశనం తర్వాత అందరం కలిసి, మీకు తెలుసు, జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుతూ స్వర్గం అనేది ఎక్కడున్నా నేలపైకి దించుతూ ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్నే వంచుతున్న తల్లులు స్వర్గాన్ని నేలపైకి దించే స్థైర్యాన్ని, ధైర్యాన్ని, అలాగే ఆశయాల నీరు పోసి ఆశలు పెంచుతూ ఉన్నారు. మరి మీ ఆశయాలకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడ ఏ వేదికనెక్కినా తల్లులకు చెల్లెలకు అక్కలకే ప్రాధాన్యాన్ని ఇస్తూ, మీకు తెలుసు మీటింగ్ ఉంటే స్టేజ్కి దగ్గరగా ముందు మా చెల్లెళ్ళను కూర్చోబెట్టనని చెప్తారు ఆనరబుల్ సీఎం. ఇప్పుడే చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయాన్ని కూడా వారు అద్భుతంగా కార్యక్రమం నిర్వహించి చెల్లెమ్మలతో మాట్లాడొచ్చారు ఈ వేదికపైకి. జ్యోతి కార్యక్రమంలో జ్యోతి వెలిగించిన కార్యక్రమం పాల్గొంటున్న ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్, ఇంకా పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మరొకసారి మహిళా ప్రతినిధులు ఎందరో ఉన్నారు మన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్లో. ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు, కొండా సురేఖ్ గారు, మరి రాష్ట్ర పాలనా యంత్రానికి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న సిఎస్ గారు కూడా మేడం శాంతికుమారి గారు. మరి అందరి శుభాకాంక్షలు మీకు, మీ అందరి శుభాకాంక్షలు వారికి అందిస్తూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ. ఈ ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా జయధ్వానాన్ని, జయ గీతాన్ని పాడదాం.
జయ జయ హే తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జయ జయ తెలంగాణ జై తెలంగాణ జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జయ జయ తెలంగాణ జై తెలంగాణ జయ జయ తెలంగాణ జై తెలంగాణ జయ జయ తెలంగాణ జై తెలంగాణ జయ జయ తెలంగాణ. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అంటే తల్లుల చల్లని చూపు ఉండాలి. శ్రీమతి ఏ శాంతికుమారి